హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు ఎన్టీ స్కాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఎన్టీ స్కాన్ మీద ఏ డౌట్స్ ఉన్నా మొత్తం క్లారిఫై అయిపోతుంది. ఈ రిపోర్ట్ వచ్చేసి నేను 3rd మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసిన ఎన్టీ స్కాన్ అంటే మా బాబుది, అంటే బేబీ బాయ్ ఎన్టీ స్కాన్ అనమాట. నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అనేది నేను మీకు మొత్తం చెప్తాను. ఎన్టీ స్కాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని కూడా అంటారు. ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, అంటే బేబీ బ్యాక్ నెక్ వెనక భాగం నుంచి స్పైనల్ వరకు ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ అన్ని మెజర్ చేస్తారు. ఈ మెజర్మెంట్ అనేది నార్మల్ రేంజ్లో ఉండాలి. ఈ ఫోటోలో చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్ వెనక భాగంలో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ నెక్ నుంచి స్పైనల్ వరకు మెజర్ చేస్తారు. ఈ మెజర్మెంట్ని క్రౌన్ రంప్ లెంత్ అని అంటారు. దీని యొక్క రేంజ్ 45 నుంచి 84 mm మధ్యలో ఉంటే నార్మల్ అని అర్థం. ఇప్పుడు నేను నా రిపోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కార్డియాక్ యాక్టివిటీ గుడ్, అంటే బేబీ యొక్క హార్ట్ అనేది యాక్టివ్గా ఉంది అని అర్థం. నెక్స్ట్ యూటిరస్ ఇన్ ఐయు, అంటే ఇంట్రా యూటిరైన్, అంటే బేబీ యూటిరస్లోనే ఉంది అని అర్థం. నెక్స్ట్ ఫీటల్ నోట్ ప్రజెంట్. నెక్స్ట్ సిఆర్ఎల్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, క్రోన్ రంప్ లెంత్ 6.52 cm ఉంది నాది. నార్మల్ రేంజ్ ఇందాక నేను మీకు చెప్పాను. కరస్పాండింగ్ టు 12 weeks 5 days. అకార్డింగ్ టు స్కానింగ్ ఇది జెస్టేషనల్ ఏజ్ అనేది 12 weeks 5 days ఉంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ కార్డియాక్ యాక్టివిటీ అనేది గుడ్, ఇందాక నేను చెప్పాను కదా సేమ్. నెక్స్ట్ బోత్ అడ్రెక్సియల్ నార్మల్. యూరినరీ బ్లాడర్, మదర్ యొక్క యూరినరీ బ్లాడర్ అనేది నార్మల్ ఉంది అని అర్థం. 2 నార్మల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాశారు అకార్డింగ్ టు ద స్కాన్ క్రానియల్ వాల్ట్ ఫార్మ్డ్ మిడ్ లైన్, ఫీటస్ సీన్ అప్పర్ లోవర్ limbs. Next stomach bubble seen, placenta anterior, liquor adequate, cervix 3.6 cm. నెక్స్ట్ ఇంప్రెషన్ చూద్దాము. సింగిల్ లైవ్ ఇంట్రా యూటిరైన్, అంటే సింగిల్ బేబీ ఉంది అని అర్థం యూటిరస్లో. జెస్టేషనల్ ఏజ్ అనేది 12 weeks 5 days అకార్డింగ్ టు ద స్కాన్. ఇక్కడ చూడండి, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనేది 1.65 mm ఉంది, అంటే నార్మల్ రేంజ్ అని అర్థం. నెక్స్ట్ నాసల్ బోన్ సీన్, నాసల్ బోన్ అనేది ఉంది. నేను మీకు చూపిస్తాను ఒక ఇమేజ్ చూడండి. నోస్ యొక్క బోన్ అనేది ఫామ్ అవ్వాలి ఖచ్చితంగా, దీన్నే నాసల్ బోన్ అని అంటారు. చూడండి, మెయిన్గా ఎన్టీ స్కాన్లో సిఆర్ఎల్ వాల్యూ అండ్ ఎన్టీ వాల్యూ అనేది నార్మల్ రేంజ్లో ఉండాలి. అండ్ లిక్కర్ అనేది అడిక్వేట్ ఉండాలి. అండ్ సర్విక్స్ లెంత్ కూడా నార్మల్ ఉండాలి. ఈ 4 points మెయిన్గా నార్మల్ ఉండాలి. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా 3rd మంత్లో, అంటే 11 weeks నుంచి 14 weeks మధ్యలో ఖచ్చితంగా ఈ ఎన్టీ స్కాన్ అనేది చేయించుకోవాలి. తర్వాత చేయించుకుంటే మనకి వాల్యూస్ అనేవి కరెక్ట్గా తెలియదు, కరెక్ట్గా రాదు. అండ్ ఈ స్కాన్కి నార్మల్గా 1000 నుంచి 1500 వరకు కాస్ట్ అవుతుంది. అది హాస్పిటల్ని బట్టి ఉంటుంది. చూడండి, ఇది ఎన్టీ స్కాన్లో తీసిన బేబీ యొక్క డిఫరెంట్ ఇమేజెస్. కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు. దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎన్టీ స్కాన్. మీకు ఏ డౌట్ ఉన్నా ఎన్టీ స్కాన్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.